హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. బెండపూడి ఎవరైనా బెండపూడి సాధువు గారి పేరు విన్నారా ఎవరైనా? ఇక్కడ అన్నవరం దాటిన తర్వాత రైట్ సైడ్ ఉంటుందండి. ఇది ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దాటిన తర్వాత అన్నవరం. మొత్తం లోపల ఇదంతాను. లోపల గోశాల. తాతయ్య గారు, సాధువు గారికి భార్యలు ఫోటోలు ఉంటాయంటే ఎక్కడ ఉంటాయి? ఏంటి ఫోటోలు ఇస్తారు? లోపల ఉండవా విగ్రహాలు? లోపల ఉంటాయి, చూస్తారా మీరు? అసలు సాధువు గారు అంటే అసలు ఏంటిది? అసలు ఇది గురుగారు, బెండపూడి గురుగారు అండి. అదే అంతా అయిందే అయిందే, మొత్తం ఈ స్థలం అంతా అయిందేనా? ఈ గోశాలలు ఇవన్నీ గోశాలలు కూడా అయినాయండి. ఏంటి అసలు ప్రసిద్ధి ఇక్కడ? పరిస్థితి గురుగారు అక్కడ నిలిచారండి. ఇక్కడ నిలిచారా? ఆయనకి ఎంతమంది భార్యలు? 8 అండి. 8 భార్యలు. 8 ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు ఉన్న వాళ్ళు అందరూ కాలం చేశారండి. ముగ్గురు ఉన్నారా? ఎక్కడ? మనవడే అండి. ఇప్పుడు ఇది నడిపిదంతా వాళ్ళ మనవడా? మొత్తం కొడుకండి. ఆయనకి 2 ఆవిడ కొడుకులు ఇప్పుడు నడిపిస్తున్నారు. మొత్తం ఎంతమంది భార్యలు ఆయనకి? మొత్తం 8 అండి. ముగ్గురు ఎక్కడ ఉంటారు? నా ముగ్గురు లోన ఉంటారండి. ఆ బాబుని అడగండి, భోజనం పెడుతున్నాడు, జీవితం వెళ్ళండి. అడిగితే ఏమన్నా అంటారు? ఆడదేముండదండి, మీకు అన్ని చూపిస్తారు. ఇప్పుడు ఆయనకి అన్ని తెలుసండి. మేము మధ్యలో వచ్చాను, మాకేం తెలుదా? మేము ఆవులు కూడా ఉంటాను. ఆవులు మొత్తం ఇదంతా అయింది. ఎన్ని ఎకరాలు మొత్తం? మొత్తం 15 ఎకరాలు అంతా ఉండదండి. అంటే మా చిన్నప్పటి నుంచి ఇలాగ బెండపూడి సాధువు గారికి 8 మంది భార్యలట, ఇంకా బతికే ఉన్నారట కొంతమంది అని నేను విన్నాను. దానివల్ల ఏంటంటే తెలుసుకున్నారు కదా అని వచ్చాను అనమాట. ఎవరండి మీది? మాది ప్రతిపాడు దగ్గర ఒక ధర్మవరం విలేజ్, అక్కడ నుంచి వచ్చామాట. ధర్మవరం ఇక్కడండి. ఎప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవారు, ఎప్పుడు అస్తమానం వచ్చేవారట ఇక్కడికి. రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. అసలు ఏంటో చూద్దాము అనేసి వచ్చాను అనమాట. ఇదంతా ఈ స్థలం అంతా గోశాల అయిందే. ఒక సావుకారు ఇచ్చారు ఆయనకి. ఆయన గురుగారు ఏమైనా మంచి పనులు చేశారా? గురుగారు సాధువు గారు, బెండపూడి సాధువు గారు. ఆయన నమ్ముకుంటే అనుకున్న పనులు అవుతాయండి. బెండపూడి సాధువు గారు. ఆయన విగ్రహం ఎక్కడ ఉందో? లోపల ఉంది. ఉంది లోపల. రండి. ఓకే, ఇదంతా అక్కడ భోజనాలు పెడుతున్నాయా? ఒక్క నిమిషం. ఇంత భోజనశాల. ఈ చెట్టు చూడండి, ఎంత చెట్టు. ఏం చెట్టు తాత ఇది? చెట్టు ఏంటి? గురుగారు వేసిన చెట్టు ఇది. ఇది చాలా 50-60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలు. అబ్బా, 60 సంవత్సరాల క్రితం చెట్టు ఇది. ఎంత మంది కూర్చోవచ్చు. చాలా పెద్ద చెట్టు. ఎండాకాలం మంచి బాగుంటుంది. గురుగారు చచ్చిపోయి కాలం చేసి ఎన్ని రోజులు? సంవత్సరాలు? 56 సంవత్సరాలు ఆయన చనిపోయి. 56 సంవత్సరం. 56కి చేతండి చేస్తా సమాధికి గురుగారు కార్యక్రమం చేస్తాం. ఓకే, సంవత్సరం వస్తుంది. వాళ్ళు భార్యలు ఎక్కడ ఉన్నారు మనం చూడొచ్చా? ఓకే, అడగనా? అక్కడ వెళ్ళి అడగనా? చూస్తాను. గుడి చూశాను చూసాను. ఓకే, భోజనం పెట్టాయని అడగనా? మనవడే కదా, అడుగుతానే. ఓకే తాత, చాలా సంతోషం. ఓకేనా, ఉంటాను. ఇస్తాను వెళ్ళేటప్పుడు అందరికి ఇచ్చే వెళ్తాను. ఓకేనా, వెళ్తాను. ఇదండి గురువు గారిది మొత్తం అంతా. ఓకే, లోపల ఇంకా చాలా స్థలం ఉన్నట్టుంది తాత. లోపల ఉంది గురువుగారు. అది పీఠకం, అది సమాధి. గురుగారు సమాధి ఇది. చూడండి, ఇది ఆయన బెండపూడి గురువు గారు అనమాట. ఆయన గురువుగారి సమాధి ఇది. అలా అలంకరించారు పండగ కదండి. అంతే. ఓకేనండి, ఎవరైనా వస్తే ఇక్కడికి రండి. అనుకున్నా కూడా అవుతాయట. ఎన్ని విరాళాలు ఇచ్చినాయో ఏంటో మరి, మనకి కొంచెం అక్షరాలు పోయాయి. ఇదంతా కూడా ఇక్కడ భోజనశాల. ఇక్కడ చెట్టు చూడండి, బెల్లే గొడుగులాగా ఉంది. ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను, ఫాలో అవుతుండండి.